నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. పవరస్త్ర కోసం ఏమనుకుంటున్నారు మీరు? అసలు అది మాకు ఉందన్న సంగతి కూడా మాకు గుర్తులేదు తెలుసా. మేము మా బెస్ట్ చేస్తున్నాం అంతే. అది మీకున్న పవరస్త్ర నాకుంది. ఏంటి అది? మేము ఎదుటి వాళ్ళ మార్క్ని రెడ్యూస్ చేయొచ్చు, తగ్గించవచ్చు. అంటే స్వాప్ చేసుకోవచ్చు. పవర్ టు గ్రాబ్. వి కెన్ గ్రాబ్. ఇది టాప్ వెళ్ళిపోవచ్చు మీరు యాక్చువల్లీ. అలా అవ్వడం కుదరదు. బికాజ్ మాకు మించిన అస్త్రాస్ వేరే దగ్గర ఉన్నాయి. ఇట్స్ కాల్డ్ బ్రహ్మాస్త్ర. అది వాళ్ళు యూజ్ చేస్తారంటే మేము డైరెక్ట్ గేట్ బయటకు వచ్చేయాలి. సో లేదు, బ్రహ్మాస్త్ర ఇస్ ఒకవేళ ఎలిమినేట్ అయ్యామనుకో, ఆ బ్రహ్మాస్త్ర యూజ్ చేసి ఎలిమినేట్ అయిన వాళ్ళని కూడా రిటర్న్ తెచ్చుకోవచ్చు. దట్ ఈస్ బ్రహ్మాస్త్ర. బట్ వాళ్ళు సేవ్ చేయాలని బోత్ ఆర్ టూ డిఫరెంట్ పవర్స్. పవర్ టు గ్రాబ్ ఇస్ లైక్ మనకు కావాల్సిన పొజిషన్ మనం గ్రాబ్ చేసుకోవచ్చు. బ్రహ్మాస్త్ర ఇస్ లైక్ ఫేస్ ఆఫ్ లో వెళ్ళి ఎలిమినేట్ అయిపోయారు అనుకో, ఆ బ్రహ్మాస్త్రాన్ని యూజ్ చేసి ఎలిమినేట్ అయిన వాళ్ళని కూడా రిటర్న్ తెచ్చుకోవచ్చు. సో టూ డిఫరెంట్. పింకీ, నువ్వు మీ ఊర్లో ఒక అబ్బాయి తోటి వీడియోస్ అన్ని ఫొటోస్ పెడతా ఉంటావు. అవును. మీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి బయట టాక్ ఉంది తెలుసా? ఒరే చిన్న పిల్లోడరా తను. అడగలేదా నిన్న? నిజం చెప్పి అడిగారు కదా? అడిగారు, బట్ లేదు చాలా చిన్న పిల్లోడు. హీస్ జస్ట్ 24. నువ్వు 23. చిన్న పిల్లడు. I'm 29. Everybody knows. కాదు, నాకు లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ చెప్పినప్పుడు 29 చెప్పు పింకీ. Too much Shiva. Then I was 27. శివ ఇది కదా కావాల్సింది. తీ శివ బయట. 97 November 22nd. And ఎన్ని ఇయర్స్ వస్తుంది? ఇప్పుడు నేను అంత క్యాలిక్యులేట్ చేయలేదు. అంత వస్తే 97 November 22nd. 97 అయితే నీకు రాదు. మరి ఎంత క్యాలిక్యులేట్ చేసుకోవాలి చెప్పే ముందు. అందుకే నాది నిజంగా నా 96 అయితే 29 వస్తుంది. సర్టిఫికెట్ చూపించినా, నా 10th సర్టిఫికెట్ చూపించినా. 10th చేసావు నువ్వు? 10th ఫినిష్ లేదురా, 5వ తరగతి ఫెయిల్ అయిపోయి దుంపల బండి నుంచి ఇటే వచ్చాను దగ్గర ప్రాక్టీస్. దుంపలు పెట్టి లేకపోతే ఆడు మోహన్ చూడు ఒకసారి. మోహన్ ఎందుకు నువ్వు అంత నవ్వుతున్నావు? బాగుంది. నెక్స్ట్ క్వశ్చన్ శివ. లేదు, హీస్ జస్ట్ మై ఫ్రెండ్ అంతే. నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. సింగిల్? అఫ్ కోర్స్. ఏమనుకుంటున్నావు చెప్పమని? ఏమనుకుంటున్నావు? నన్ను ఇంటర్ఫేర్ చేయకండి సార్. ఇలాంటి ఓవరాక్షన్లు చేస్తేనే లేనిపోనివన్నీ వస్తాయి. మా ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు. లేదు, షీ సింగిల్ అండ్ తను అరేంజ్డ్ మ్యారేజ్ కే ప్రిఫర్ చేస్తాను. ఒక 2-3 years వరకు నేను కెరియర్ మీద ఫోకస్ చేస్తాను. అదేంట్రా నేను నైటే ఫోన్ చేసావు నిన్ను నైటే? అంటే కొన్నిసార్లు వెన్ ఐ ఫీల్ లోన్లీ అనిపిస్తుంది, ఒక తోడు ఉంటే బాగుంటుంది. పెళ్ళి ఎందుకురా? ఫ్రెండ్స్ మేము అందరం ఉన్నాంగా. ఏంటి ఎవరు వేరే మాట్లాడుతున్నాడా? ఎవరితోనైనా? అంత సీన్ లేదు. కాదు, మరి ఎప్పుడు లోన్లీ అంటావు, ఎప్పుడు సీత వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో ఫుడ్ వాళ్ళ ఇంట్లోనే తిరుగుతూ ఉంటావు. మరి నేనుగా అసలు ఏం నడుస్తుంది మనకంట? వాళ్ళ ఫ్రెండ్స్ అంతే. బిగ్ బాస్ ఫ్రెండ్స్ కొన్ని లేదు. తను అడిగిన క్వశ్చన్ కి అనిపించి నవ్వాను అంతే. ఇప్పుడు నీ కో కంటెస్టెంట్ నేను అన్నానా? లేదు, బట్ నేను అంటున్నా జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఓకే, నేను అక్కన చెల్లినా నువ్వు ఏమనుకున్నా పర్లేదు నాకు. ఎందుకలా తీస్తావు? ఎందుకలా నేను తీసేయలేను. నేను నేనే అన్నా వాడికంటే ముందు, నువ్వు నాకు అన్నయ్య ఇవ్వరా అని. ఓకే, దట్స్ ఫైన్. ఓకే, నీకు మన ఇండస్ట్రీలో మీ సీజన్లో ఈ క్వశ్చన్ కాకుండా ఇంకో ఏ అమ్మాయి అన్నయ్య అంటే ఫీల్ అవుతావు? చెల్లిలా చూస్తున్నావు లేకపోతే ఏది? చెల్లెలా చూస్తున్నానా? నైనికని చెల్లెలా చూస్తాను నేను. నైనిక చెల్లెలా. సీత ఇప్పుడు మిమ్మల్ని అన్నయ్య అంటే ఫీల్ అవుతావా? అవసరం ఆ క్వశ్చన్. ఫ్రెండ్ అంతే, అయిపోతుంది కదా. షీఈస్ జస్ట్ ఫ్రెండ్ అంతే. ఓకే, షీఈస్ జస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్. షీఈస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్. ఓకే, షీఈస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. నీకు బిగ్ బాస్ వల్ల ఫ్రెండ్స్ సర్కిల్ పెరిగింది? దానికి ముందు ఉండేవాళ్ళు కాదు. ఎందుకు నార్మల్ లోన్గా ఉండాలనుకుంటావు? నాకు ఇష్టం. అంటే ఐఎమ్ ఏ సాలిట్యూడ్ గై. నాకు ఎక్కువ సాలిట్యూడ్గా ఉండడము, నాతో నేను టైం స్పెండ్ చేసుకోవడం ఎక్కువ ఇష్టం. నాట్ దట్ ఐ వోంట్ స్పెండ్ విత్ ద పీపుల్, బట్ ఆ వైబ్ మ్యాచ్ అవ్వాలి. సో నాకు చిన్నప్పటి నుంచి హార్డ్లీ తిప్పి కొడితే ఇద్దరే ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఆ లిస్ట్లోకి సీత, నైనిక, విష్ణుప్రియ వీళ్ళు యాడ్ అయ్యారు. నీకు పింకీ సడన్ గా సిరి, కాజల్ సడన్ గా ఏంట్రా? మా సీజన్ నుంచి, మీ సీజన్ నుంచి. బట్ అంత ఏం ఉండదు కాదు కదా? లేదు, మేము బయటకు వచ్చినప్పటి నుంచి కూడా మేము కలిసేవాళ్ళం. కానీ నాకు సోషల్ మీడియా అదంతా కూడా నాకు అంత యూజ్ చేయడము రాదు అప్పట్లో. ఇప్పుడు కాదులే. పడుకొని స్టెప్ వేసావు కదా, అందుకేనా? అదేంటి వైబులు
యా దాన్ని ట్రోల్ చేశారు కదా. అరే నేను మాట్లాడినా నన్ను ట్రోల్ చేస్తారు రా, గొంతు బాగాలేదంటాడు, మొహం బాగాలేదంటాడు, ముక్కు బాగాలేదంటాడు, నేను ఏం చేసినా పాపమేరా, అందుకే నేను పట్టించుకోవడం మానేశాను. ఎందుకు అలాగా? నాకేం తెలుసు, వాడెవడో ట్రోల్ చేసుకుంటే. వై ఓన్లీ పింకీ విషయంలోకి ఇద్దరు భలే ఉన్నారు యాక్చువల్లీ. ఇద్దరు ఏం చేసినా ట్రోల్ చేస్తూ ఉంటారు. నన్ను ఎక్కువ మంది ఎవరు బ్యాడ్ గా అయితే నన్ను ట్రోల్ చేయలేదు. బ్యాడ్ కామెంట్స్ అనేది అందరికి, నీకు ఎట్రా, నీకు అమ్మన బూతులు తిడతారు, నాకు అమ్మన బూతులు తిడతారు. ఇప్పుడు నేను పుట్టింది యాంకర్ పుట్టినప్పటి నుంచి నా బూతులతోనే పుట్టాను. అట్లనే కామన్ అది. నన్ను ఇప్పటికీ తిడతారు, ఐ డోంట్ కేర్. ఎందుకంటే పని పాట లేనివాడు, దేనికి పనికిరాని వాడు మాత్రమే అలాంటి బూత్ మెసేజ్లు నాకు పెడతాడు అనేది నా ఫీలింగ్. సో ఐ రియల్లీ డోంట్ కేర్ అబౌట్ దెమ్. నాకు కేర్ కూడా చేయను నేను వాళ్ళు. ఎందుకంటే నువ్వు పట్టించుకుంటావు కదా కామెంట్లు. బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ 2 weeks లో హెవీ ట్రోలింగ్ అయింది, ఆ విగ్ విషయం కానీ లేకపోతే తీస్తావు కదా. ఇప్పుడు ఇది వచ్చినట్టు. ఇది సో బాగుంది కదా, అనవసరంగా పెట్టుకున్నావు. సో కొన్నిసార్లు ఓవర్ థింకింగ్ కూడా మనకి అది. సో ఆ 2 తప్ప పీపుల్ నెవర్ గివ్ మీ దట్ స్టూపిడ్ టెక్స్ట్ అట్లా ఏం చేయరు. కానీ జస్ట్ ఆ విగ్ గురించి వాటి గురించి ఆట పట్టిస్తుంటారు. నేను కూడా నీ ఇన్స్టా ఎందుకు హ్యాక్ అయింది, ఎందుకు ఏం నొక్కావు? ఇది వెరిఫికేషన్ లింక్ వచ్చింది జీమెయిల్కి, మెటా వెరిఫికేషన్ అని. అప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చా. సో ఓకే బై డిఫాల్ట్ మెటా వెరిఫికేషన్ వచ్చిందేమో అని చెప్పి క్లిక్ చేసిన వెంటనే అది హ్యాక్ అయిపోయింది. అది ఆల్మోస్ట్ 7-8 days చాలా కష్టపడ్డా అది రిటర్న్ తెచ్చుకోవడానికి. చాలా ఫాలోవర్స్ వెళ్ళిపోయారు. తర్వాత రీచ్ పడిపోయింది. ఎందుకంటే నేను చేసేదంతా బ్రాండ్స్ ఇవన్నీ దాని నుంచే కాబట్టి ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. బట్ శివాస్ గ్రేస్ ఐ గాట్ ఇట్ బ్యాక్. అండ్ శివ నాట్ యూ, మా శివ. ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎంతమందికి నాకు గుర్తున్నారో నాకు తెలియదు, కానీ బట్ నేను మాత్రం ఇప్పటికీ కూడా మన ఊరు సైడ్ నుంచి కానీ మన ఊరు నుంచి నువ్వు నేను తప్ప ఎవరు అనలేదు శ్రీకాకుళం నుంచి బిగ్ బాస్ వైజాగ్ మన ఇద్దరిది. సో ఇప్పటికీ కూడా నాకు మంచి, అంటే ఎంతమంది నాకు 100 మంది ఫాలోవర్స్ ఉంటే 90 మంది నాకు చాలా లవ్ చేస్తారు, చాలా ఇష్టపడతారు, చాలా ఇంట్లో ఒక అమ్మాయి లాగా ట్రీట్ చేస్తారు. ఎవరో 10 మంది తిడతారు. ఈ 90 మంది ప్రేమను చూడాలా, 10 మంది తిట్టే వాళ్ళని చూడాలా. సో అందుకని తిట్టే వాళ్ళని పట్టించుకోను. నన్ను ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఐ రెస్పెక్ట్ దెమ్ ఎలా. నిజంగా వాళ్ళ వల్ల ఈరోజు నేను ఇంకా ఇక్కడ ఉన్నాను అని నేను అనుకుంటాను. ఫైనల్గా మీ బీబీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? డాన్సింగ్ వాజ్ నెవర్ మై ఫోర్టే. నేను ఎప్పుడు నేర్చుకోలేదు కాబట్టి ఒక కొత్త చాప్టర్ నేను యాడ్ చేసుకున్నాను నా డైరీలోకి. సో ఐఎమ్ రియలీ గ్లాడ్. ఆడియన్స్ రెస్పాన్స్ నచ్చింది. అంటే ఎస్పెషల్లీ మిడ్ ఏజ్ పీపుల్కి చాలా నచ్చాను. అంటే ఇన్ ద బిగ్ బాస్ ఆల్సో కిడ్స్కి మిడ్ ఏజ్ పీపుల్కి ఎక్కువ నచ్చుతాను నేను. సో చిన్నగా ఉంటావా? మిడ్ ఏజ్ అంటే లైక్ 35-40 మిడ్ ఏజ్. సో యా. అండ్ చిన్న పిల్లలకి. సో ఇప్పుడు పిల్లలు నేను స్కూల్ నుంచి వెళ్ళే టైంలో నేను వెళ్తున్నాను అనుకో, హై మనకంటే హాయ్ మనకంటే దిల్ గెట్ ఎక్సైటెడ్ వెన్ ఎవర్ దే సీ మీ యాజ్ ఎ కార్టూన్. సో వాళ్ళకి నా కామెడీ నచ్చుతుంది, వాళ్ళకి అది నచ్చుతుంది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ ఏబుల్ టు ఎంటర్టైన్ ద ఆడియన్స్. దట్స్ ఆల్ ఐ నీడ్. సో ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్టా? చాలా ఇంట్రోవర్ట్, బట్ ఈ మధ్య కొంచెం ఎక్స్ట్రోవర్ట్ అవడానికి ట్రై కాదు, బట్ నా చుట్టూ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ నన్ను అలా తీసుకెళ్తాను. ఎక్స్ట్రోవర్ట్గా తీసుకెళ్తాను. సూపర్. దెన్ కంగ్రాచులేషన్స్ గైస్. ఫైనల్స్లో మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీకు అండ్ కృష్ణ మాస్టర్కి అంతే ఆల్ ది బెస్ట్. మీకు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా బాగానే కానీ యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇది డ్యాన్స్ బీబీ చూడేది కాబట్టి ఇంత ఫార్మల్గా అయిపోయాము. మళ్ళీ కలుద్దాం. మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి కదా ఇంటర్వ్యూ ఇంకో గెస్ట్ మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు. Signing off, Anchor Shiva. Signing off, Priyanka Singh. Bye-bye. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.